హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నా, చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఇంకేంది. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం ఇందులో వేసుకుంటున్నా. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నా, 4 వెల్లుల్లి వేసుకుంటున్నా. కొంచెం మిక్స్ చేసుకోవాలి. కాసేపు దీని మీద మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. గోంగూర సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. గోంగూర మిక్సీ పట్టుకుంటే టేస్ట్ ఉండదు, ఇలా మ్యాష్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాం. ముందుగా కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ఈ చికెన్ పట్టింది. అలా గోంగూర ఇందులో వేసుకోవడం. గోంగూర ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ వేసుకుంటున్నాం. కర్రీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాం. గోంగూర చికెన్ రెడీ అయింది. మీరు కూడా గోంగూర చికెన్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.